హాయ్ అండి, అందరికీ నమస్కారం. జ్యేష్ఠ మాసం విశిష్టత. మనము ఈ జ్యేష్ఠ మాసం విశిష్టత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. శివకేశవులకి ఎంతో ఇష్టమైన మాసం జ్యేష్ఠ మాసం. అంతేకాదండి, బ్రహ్మదేవుడికి కూడా ఎంతో ఇష్టమైన మాసం జ్యేష్ఠ మాసం. ఈ మాసంలో తనని ఆరాధించిన వారికి బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకొని ఈ నెల రోజుల పాటు పూజించటము వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణము అనంత ఫలాన్ని ఇస్తుంది. అలాగే శివనామాలను కూడా శివస్మూర్తి మనకి ఎంతో ఫలాన్ని ఇస్తుంది. అలాగే నీళ్ళని దానం చేయటము వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయని జ్యేష్ఠ శుద్ధ తదియనాడు రంభ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించటము కాదు, దానాలకు కూడా శుభకాలము. ముఖ్యంగా అన్నదానం చేయటము ఉత్తమము. జ్యేష్ఠ శుద్ధ దశమిన దశ పాపహర దశమి అంటారు. అంటే 10 రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్థము. పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం లేదా ఏదైనా నదిలో 10 సార్లు మునకేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లము నదిలో వెయ్యాలి. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుంది. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్మల మతత్రయ ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు పాయసం, పానకము, నెయ్యి, గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. నిర్మల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి 12 ఏకాదశులను ఆచరించినంత ఫలితం దక్కుతుంది. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశహర అంటారు. ఇది శుద్ధశకులకు పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఈ రోజు నదీ స్నానాలు చేయాలి. అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానం ఆచరించే సమయాల్లో గంగాదేవిని స్మరించడము ఉత్తమము. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్ఠ అంటారు. ఈ రోజున తిలలు దానం చేసిన వారికి అశ్వయోధయాగం చేసిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రముతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగు, చెప్పులను అనాథులకు, నిర్భాగ్యులకు దానం చేయాలి. వారికి ఉత్తమ గతులతో పాటు ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. విష్ణు పురాణము తెలిపింది. నామన ప్రీతికి విసనకర్ర, జల కలశం, మంచి గంధం దానం చెయ్యాలి. ఈ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దున్నిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి తరువాత 13వ రోజున మహిళలు వట సావిత్రి వ్రతం చేసుకుంటారు. భక్తులు 10 రకాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మతులుగా కావాలని మనసారా కోరుకుంటూ ఈ పూజ చేస్తారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని వైష్ణవ హత్య ఏకాదశి, సిద్ధ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం, బిల్వాదళాలతో పూజిస్తే అకాల మృత్యుహరణం, యశస్సు, కీర్తి, ఆరోగ్యము లభిస్తాయి. సూర్యుడిని ఆరాధించే మిథున సంక్రమణం, వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పౌర్ణమి ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి. ఇక దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్య ఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి శ్రీ మహావిష్ణువు ఆరాధనలో తరింపచేసే అపర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి. జ్యేష్ఠ మాస ఫలములు. పితృదేవతల రుణం తీర్చుకోవటానికి, పాపాలను పరిహరించుకోవటానికి, దైవ సేవలో తరింపడానికి అవసరమయ్యే పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయి. ఇలా జ్యేష్ఠ మాసం ఎన్నో ప్రత్యేకతలను, మరెన్నో విశేషాలను సంతరించుకొని పుణ్య ఫలములను అందిస్తుంది, పునీతులను చేస్తూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.